హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా వరకు అయితే మన రాయలసీమ ప్రాంతంలో అసలు ఆదిమానవుల కాలం నాటి చిత్రాలు లేవని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ సుస్థి చెప్పే ఒక వీడియో ఇది. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక జింక ఆకారం ఉంది కదా, చూడండి. మళ్ళీ దాని పక్కన చూపిస్తాను. ఇక్కడ చూడండి, చిత్రాలు కనబడుతున్నాయి కదా. మళ్ళీ ఇటు చూడండి, ఒక మానవ ఆకారం ఇక్కడ కనబడుతుంది కదా, కనబడిస్తుందా? ఇక్కడ కొండ పక్కన వచ్చేసి ఇది లోపలికి ఒక రాయి మాదిరి ఉన్నమాట. అంటే లోపలికి గుహ మాదిరి ఉంది. ఆ గుహలో ఈ ఆదిమానవులు అనేవాళ్ళు నివసిస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఎంత అద్భుతంగా వేసారంటే అంతరిక్షానికి సంబంధించిన చిత్రాలు చాలా వరకు వేసారనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో. ఇటుపక్క ఒకటి కనపడుతుంది కదా, అది ఏందనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఇటుపక్క చూస్తున్నారు కదా, ఇది అనమాట. ఈ పక్క వచ్చేసి మనిషి, ఇటువైపు వచ్చేసి జింక ఆకారం ఉందన్నమాట. ఇటువైపు వచ్చి సాలెపురుగు ఆకారం అన్నమాట. ఇది సాలెపురుగు ఆకారం. ఇక్కడ ఏమనేది మనకి అంత చిక్కడంలే. ఇక్కడ చిన్న మనిషి ఉన్నాడు, అతని స్థానంలో చిన్న ఏదో పట్టుకున్నాడు అతను. అది చేపైనా ఉండొచ్చు, లేదంటే ఏదైనా వేటాడుతున్నా ఉండొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఒక చేప, ఒక చిన్న పురుగు ఉంది, చూస్తున్నారా? చిన్న పురుగు ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో కాలినట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, కొంచెం ఇలా వచ్చినట్లయితే మనం ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనుషుల ఆకారాలు కనబడుతున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి గుర్రం ఆకారం ఉంది. ఇలా వింత చిత్రాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా. చూడండి ఒకసారి, ఇక్కడ మనం ఇట్లా వచ్చినట్లయితే అయినా ఎన్ని అద్భుతమైన చిత్రాలు ఆ కాలం నాటి కనబడుతున్నాయి. ఒకసారి మీరు చూడండి. అటువైపు చూడండి, మనుషుల యొక్క చిత్రాలు ఎంత అద్భుతంగా ఆనాటి ఆదిమానవులు గీశారనేది, ఇలాంటి చరిత్ర సంబంధించిన విషయాలు అనేది కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ఈ ప్లేస్ ఎక్కడుందనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు వెళ్ళేసి చూడండి. ఇట్లాంటి వీడియోలు అనేది, ఇట్లాంటి ప్లేస్ మనం కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ఇక్కడ చూడండి, కత్తి తీసుకొని ఏదాని మీదకో యుద్ధానికి వెళ్తున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక పులి ఉంది, దాని పక్కన ఒక వేటగాడు ఉన్నాడు, దాని పక్కన వింత జీవి ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక మనిషి ఏదో జంతువుతో పోరాడుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, అక్కడ నుంచి భీమ్ ఎలా కనపడిస్తుందో మీకు తెలుస్తుంది కదా. ఇక్కడ కనపడిస్తుందా మీకు? అక్షరాలు రాసినట్టు కనపడుతుంది, చూసినారా? ఆనాటి లిపి అన్నమాట ఇది. నా కెమెరాకి అంత క్వాలిటీ అనేది లేదు, మీకు కనిపిస్తుందా అనుకుంటున్నాను నేనైతే.